ముందుగా ఈ సినిమా రివ్యూ గురించి తెలుసుకునే ముందు మీరందరూ ఈ సినిమా ట్రైలర్ చూసారా? ఈ ట్రైలర్లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గరుడ పురాణం. గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల గురించి ఈ సినిమాలో చెప్తా అన్నాడు డైరెక్టర్. అది ఎంతవరకు చెప్పాడు అనేది మనం సినిమాలో చూద్దాం. సినిమా విషయానికి వస్తే సినిమా అయితే బాగుంది. సందీప్ కృష్ణ గారికి మంచి హిట్ అయితే పడింది. సినిమాలో ఆయన అయితే స్టంట్ మ్యాన్గా నటించారు. స్టంట్ మ్యాన్గా నటించిన తర్వాత ఏం చేస్తారు? స్టంట్లు చేస్తారు. అలాగే స్టంట్లు చేస్తా ఊర్లోకి అయితే వెళ్తాడు. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రావడం కష్టం. సినిమా ప్లాట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంటర్వెల్ వరకు సినిమా అయితే స్లోగా ఏంట్రా ఎలా ఉందో అనుకుంటాం, కానీ ఇంటర్వెల్ అయితే అదిరిపోయింది. ఇంటర్వెల్ నుంచి మనం బయటకు వస్తాం కదా, అప్పుడైతే మనకు చాలా క్వశ్చన్లు వదిలేడు డైరెక్టర్. ఏమైంది ఏంటి అనేది. సెకండ్ హాఫ్ లోపలికి వచ్చేపాటికి మనం చాలా క్యూరియస్గా అయితే మన సినిమా హాల్ లోపలికి అయితే వస్తాం. అది అయిపోయిన తర్వాత ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే సందీప్ కృష్ణ గారు అయితే యాజ్ యూజువల్ కుమ్మేశారు. ఈ సినిమాలో పాటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. వైవా హర్ష, వెన్నెల కిషోర్ గారి కామెడీ ట్రాక్ కూడా బాగుంది. ఇంకా హీరోయిన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. కానీ ఈ సినిమాలో హర్రర్ అనేది చాలా తక్కువగా ఉంది. కానీ ఈ సినిమాలో హర్రర్ పెడతాకైతే స్కోప్ చాలా ఎక్కువ ఉంది, కానీ మన డైరెక్టర్ గారు దాని మీద అంతగా వర్క్ అయితే చేయలేదు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్స్ అయితే ఉంటాయి, కానీ మనం వాటికి అయితే అంతలా కనెక్ట్ అవ్వం. సినిమాలో క్లైమాక్స్ కూడా ఇంకా బాగా తీయొచ్చు అనిపించింది, ఆపేసినట్టు అనిపించింది. అంటే ఎమోషన్గా పెట్టేసి సినిమాని ఆపేస్తాం అలా అనిపించింది. కానీ బాగుంది సినిమా. ఈ వీకెండ్కి మంచి సినిమా. ఇంకా వీకెండ్కి ఇంకా 3 రోజులు ఉంది. 2 రోజులు అయిన తర్వాత వెళ్ళండి. ఈ వీకెండ్కి అయితే ఇది మంచి సినిమా.